లాటినో ఏషియన్ కోల్స్లా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. లెట్యూస్, బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్ ఇది, అలాగే టొమాటో, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, రెడ్ బెల్ పెప్పర్, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్, తెల్ల నువ్వులు, పంచదార, ఇంకా నిమ్మరసం. ఈ కాంబినేషన్లో చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసుకొని దాని తర్వాత సాలడ్ తయారు చేసుకున్నాం. సాలడ్స్ యూజువలీ నేను చెప్తూనే ఉంటాను, మనం తక్కువగా తింటూ ఉంటాము. చాలా ఇంపార్టెంట్, తినాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ లెట్యూస్ దొరికినప్పుడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా క్రిస్ప్గా, ఫ్రెష్గా ఉంటుంది దాని టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ. యూ కెన్ ఎంజాయ్ దాట్. ఆ లెట్యూస్ దొరికినప్పుడు ఈ సాలడ్ తప్పకుండా తయారు చేసుకోండి. దీంట్లో మనము బేసిక్గా సోయా సాస్ వాడుతున్నాం కాబట్టి ఆ చైనీస్ టచ్ వస్తుంది, బాగుంటుంది. పంచదారతోటి ఎన్హాన్స్ చేయొచ్చు, మంచి చక్కటి వాట్ వీ సే డ్రెస్సింగ్ రెడీ అవుతుంది అనమాట. ఓకేనా, వంట మొదలేసుకుందాం. వంట ఏముండదు ఇందులో, మొత్తం అంతా చాపింగ్ మిక్సింగే కాబట్టి ఫస్ట్ కటింగ్స్ మొదలు పెట్టుకుందాం. వెల్లుల్లిపాయ ఫైన్ చాప్ చేసుకుంటాను, డ్రెస్సింగ్లో వాడుకుందాం. చక్కటి ఫైన్ చాప్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసారా, డ్రెస్సింగ్లో మొత్తం అంతా కూడా కలిసిపోవాలన్నమాట. అందుకని వాట్ నెక్స్ట్, మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ క్యారెట్ చాప్ చేస్తా. విత్ జూలియన్ స్టైల్లో కట్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నీ కూడా. ఇది బాగా పెద్ద కట్ అయింది. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. చాలా బాగుంది, ఫ్రెష్గా, రిఫ్రెషింగ్గా. అన్ని జూలియన్ కట్ చేసుకుంటున్నాం ఇలాగా అగ్గిపుల్లల షేప్లో. ఓకే, క్యారెట్ రెడీ. సేమ్ రెడ్ బెల్ పెప్పర్ కూడా అదే విధంగానే జూలియన్ కట్ చేసుకుంటాం. ఇవన్నీ యూజువల్గా మనం చెయ్యము కాబట్టి వీటి టేస్ట్ మనకు తెలియదు. కానీ సింపుల్గా ఇప్పుడు నేను తయారు చేసుకోబోయే డ్రెస్సింగ్ ఉంది కదా, ఆ డ్రెస్సింగ్ రెడీ చేసుకొని కొంచెం స్వీట్నెస్, కొంచెం స్పైసీ అండ్ సేవరీ ఉంటుంది దాంట్లో, అది మిక్స్ చేసుకొని ఇదే వెజిటబుల్స్ తింటుంటే ఆల్ టుగెదర్ కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. యూ కెన్ ఎంజాయ్ దాట్. పచ్చి కూరగాయలు, పచ్చి ఫుడ్ తినడం మనకు పెద్దగా అలవాటు ఉండదు, కానీ ఈ పద్ధతిలో చేసుకుంటే తినగలుగుతాం. జాగ్రత్తగా షేప్ మిస్ అవ్వకుండా అన్ని కరెక్ట్ కట్ చేసుకుంటున్నాం. వాట్ నెక్స్ట్, ఆనియన్ సాలడ్ స్లైస్ చేద్దాం. సాలడ్ స్లైస్ అంటే ఇది స్లైస్,
చూస్తున్నారా, దగ్గరికి చూసినట్లయితే తెలుస్తుంది. ఇది స్లైస్, ఇది సాలడ్ స్లైస్. ఇట్లా హాఫ్ మూన్ అంటాం కదా, ఆ హాఫ్ మూన్ షేప్లో అర్ధచంద్రాకారం. లెట్యూస్ ష్రెడ్ చేసుకుంటా. నైస్ కదా, మంచి షేప్లోనే వచ్చింది ఇది కూడా. మైనీస్ డ్రెస్సింగ్ తోటి కావచ్చు, లేకపోతే వేరే వెనిగ్రెత్ ఇట్లాంటి వాటితో ఏదైనా సరే, ఇలాంటి డ్రెస్సింగ్స్ తోటి చాలా చాలా బాగుంటుంది. లెట్యూస్ ట్రై చేయొచ్చు, కంప్లీట్లీ డిఫరెంట్గా అయిపోతుంది అన్నమాట తినడానికి. మీట్స్తో కూడా, ఏదైనా మీట్లు ఉన్నప్పుడు కూడా పక్క నుంచి లెట్యూస్ మంచి కాంబినేషన్ అవుతుంది. టొమాటో సీడ్లెస్ తీసుకుందాం, అది కూడా జూలియన్. ఈ సైజే పెట్టుకుందాం, పర్లేదు. లెందీ కావాలనుకుంటే ఈ విధంగా కట్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు ఈ షేపే తీసుకోవచ్చు. నేను చిన్నవే పెట్టేసుకుంటా. రైట్, సరిపోయింది కదా. టొమాటో జూలియన్ కట్. ఓకే, కటింగ్స్ అంతా అయిపోయాయి. నౌ వీ కెన్ ప్రిపేర్ డ్రెస్సింగ్, దెన్ మిక్సింగ్. అంటే డ్రెస్సింగ్ రెడీ చేసుకొని మిక్సింగ్ చేసుకుందాము. దీనికోసం స్పూన్లు ఇంకా మిక్సింగ్ బౌల్ రెడీ చేసుకున్నా. ఇందులోకి వెనిగర్, సోయా సాస్, వెల్లుల్లి, గార్లిక్, పంచదార, మిరియాల పొడి, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. నీట్గా ఇవన్నీ కరిగి కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ వేసుకుందాం. లెట్యూస్, టొమాటో, గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, క్యారెట్, ఆనియన్ కొద్ది క్రష్ చేద్దాం. ఈ విధంగా పొడి పొడిగా రావడానికి.
చక్కగా ఈ డ్రెస్సింగ్ మొత్తం వెజిటబుల్స్కి కలిసేలాగా కలుపుకోవాలి. సాలడ్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.